రాజుగారి వంటింట్లో ప్రాన్ పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ప్రాన్స్ కడిగి పెట్టుకొని ఉంచుకుందాం. దీనిని ఇప్పుడు కడాయిలో ప్రాన్స్ వేసుకొని వాటర్ వచ్చేంత వరకు ఎగిరించుకుందాం. దానిలో పసుపు, ఉప్పు, కారం ప్రాన్స్కి సరిపడా వేసుకుందాం. వేసుకొని కాసేపు కలిగి పెట్టుకుంటే దానికి అదే వాటర్ వచ్చేస్తుంది. ఈ ప్రాన్స్ మగ్గేలోగా మనం కొబ్బరి గసగసాల పేస్ట్ని తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థములు: 1 స్పూను గసగసాలు, 2 స్పూన్స్ ధనియాలు, వెల్లుల్లి 4-5 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, కొబ్బరి ముక్కలు చిన్నవి 4. చూసారు కదా, ఇలాగా వాటర్ పైకి వస్తుందన్నమాట. ఈ పైకి వచ్చిన వాటర్ ఎగిరిపోయేంత వరకు దాన్ని అలా కాసేపు ఫ్రై చేసుకొని ఉంచుకుందాం. ఇలా ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన ప్రాన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని మనకి కావలసిన హోల్ గరం మసాలా వేసుకుందాం. దానికి కావలసిన పదార్థములు: దాల్చిన చెక్క, జాజికాయ, ఇలాచి, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, సోంపు, వెల్లుల్లిపాయలు 5-6 రెబ్బలు, జీలకర్ర. ఇవన్నీ మనం ఆ కుక్కర్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఇందాక మనం గసగసాల పేస్ట్ చేసుకున్నాం కదా, కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్తున్నాము. అది అడుగంటకుండా బాగా కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగించుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేస్తున్నాను. దీన్ని కాసేపు బాగా కలిపెట్టుకున్నాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అండ్ కారం, 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గించుకుంటే ఆ తర్వాత రైస్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ ప్రాన్స్కి 1/2 కేజీ బియ్యం వేసాను. దానికి కావాల్సిన వాటర్ కూడా వేసేయాలి. ఈ వాటర్ వేసే ముందు తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేసాను. ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో నా ముందు వీడియో కైమా కర్రీ, అందులో నేను గరం మసాలా చేశాను. అది అవసరమైతే మీరు ఒకసారి చూడండి. గరం మసాలా కోసం కీమా కర్రీ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఈ రైస్కి కావాల్సిన సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేసుకుందాం. నేను 2.5 గ్లాసెస్ రైస్ వేసాను. దానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వచ్చిన తర్వాత లిడ్ పెట్టేసుకొని, కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి.
ఇప్పుడు కుక్కర్ని 10 నిమిషాలు పక్కన ఉంచి తర్వాత మూత తీసి ప్రాన్ పులావ్ను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే గుమగుమలాడే ప్రాన్ పులావ్ రెడీ. తిని ఆస్వాదించండి.